అమెరికాకి సంబంధించినటువంటిది ఇప్పుడు కొత్త విషయాలు. అంటే ఒక పక్కన పదే పదే అమెరికా పొగుడుతూ ఉంది. ఎవరినైతే ఈ వ్యక్తులు అంటే పాకిస్తాన్‌ని పొగుడుతూ ఉందంటే దాని వెనకాల ఏదో ఉందన్నటువంటి సందేహాలకి సంబంధించినటువంటిదే బయటపడింది. పాకిస్తాన్ జర్నలిస్టే బయటపడింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడికి సంబంధించి ఒక జర్నలిస్ట్ చెప్పుకొచ్చింది. అది అసలు అమెరికా చేతిలోనే ఉంది. పైగా అందులో అసలు పాకిస్తాన్ సైనికాధికారులకు కూడా అలౌడ్ లేదు. అంటే అక్కడే అమెరికా చేతుల్లో ఉందా? నెంబర్ 1. రెండోది ఇప్పుడు మాజీ రాయబారి దీపక్ వోహ్రా ఇంకొక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. భూగర్భ అణ్వాయుధ స్థావరం ఉంటదక్కడ. అది తీవ్రంగా దెబ్బతింది మొన్న భారత్ చేసిన దాడితో. అవంతా అక్కడ ఉన్నటువంటి నిల్వ చేసినయి అన్నీ కూడా బయటికి తీయడానికి కూడా కష్టమయ్యేటటువంటి పని అన్నటువంటిది. వందలాది మంది భూగర్భాశయాల్లో శాశ్వత సమాధి అయి ఉంటారు అన్నటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. యుఎస్ నిపుణులు ఈ స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేడియేషన్ తీవ్రంగా రావడంతోనే బొరాన్ పౌడర్ని పెట్టారు. ఈ రహస్యాన్ని బయటికి రానియరు. రాబోయే 20-30 ఏళ్ల తర్వాత ఎవడో మళ్ళీ బయటికి రాస్తే కానీ తెలియదు అన్నటువంటిది.